సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యోవేలు గ్రంథంలోనికి వద్దాం. 2వ అధ్యాయంలోని బహుతేటగా రాయబడిన 21వ వాక్యాన్ని చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేశానికి వచ్చిన కబురు ఏమిటంటే మీరు సంతోషించండి అని. 2వ వాక్యం 23లో రాయబడింది. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎందుకని మనం సంతోషించాలి? దేని నిమిత్తం మనం సంతోషించాలి? సంతోషపడదామని ఎన్నిసార్లు అనుకున్నా మన సంతోషం ఆవిరైపోతుందిగా. అయితే కారణాలు చెబుతాను, బాగా వినాలి. ఇక్కడ 2వ అధ్యాయము 18వ వాక్యం మొదలు పెడదాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని నేను మీ కొరకు రోషం పూనుకొని నేను నీ జీవితంలో సంతోషం కలిగేటట్టుగా మీకు ఆ సంతోషం దక్కేటట్టుగా మీ కుటుంబాలు సంబరపడేట్టుగా ఆ సంతోషం మీకు దక్కేంత వరకు ఆ పని పూర్తి చేసే పని మీద నేను పూనుకొని ఉన్నాను. దేవుడే పూనుకొని నిన్ను సంతోషింపచేయునగాక. దేవుడే పూనుకొని నీ యొక్క కుటుంబాన్ని ఆనందంతో ముంచి లేపునగాక. నీ పిల్లలను సంతోషంతో నింపునగాక. నీ పాడి పంటను సంతోషంతో నింపునగాక. చీకటి గమ్మిన నీ బ్రతుకులో మరలా సంతోషంతో ఆయన నిన్ను నింపి నడిపించేందుకు నేను పూనుకోలా, మీ నాన్న పూనుకోలా, నీకు తెలిసిన పెద్దలు ఎవరు పూనుకోలా. ఈ శుభవేళ నా యేసును బట్టి నీతో నేను చాలా తేటగా చెప్పగలిగింది. ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని సంతోషాన్ని నీవును, నీ కుటుంబమును, నీ సంఘమును, నీ పరిచారకులను, నీ పెద్దలను గోనెపట్ల కట్టుకుని ఏడ్చిన ప్రతి వారి సంతోషాన్ని అనుభవించేట్టుగా ఆ సంతోషం నీకు దక్కేట్టుగా ఎవ్వరూ పూనుకోలేదు. కానీ నా దేవుడే నీ కొరకుని పూనుకొని ఈ పని చేయబోతున్నాడు. దేవుడు పూనుకొని నిన్ను సంతోషపరచలిస్తే ఆపేది ఎవరండి? దేవుడే పూనుకున్నాడట మరలా నీ జీవితం కట్టడానికి. దేవుడే పూనుకున్నాడట మరలా నీ తోటలు పండేట్టుగా. దేవుడే పూనుకున్నాడట సంతోషం పండేటట్టుగా. మరి ఈ సంతోషాన్ని ఆయన పూనుకుని ఇవ్వాలనుకున్నాడు కదా. మరి ఆ సంతోషాన్ని మనం ఎలా పొందగలం? మీకు చిన్న మాట చెప్పి కొంచెం ముందుకు వెళతాం. యోవేలు గ్రంథంలో 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హృదయపూర్వకంగా నా దగ్గరకు రండి. మీరు వచ్చేటప్పుడు వస్త్రాన్ని కాక హృదయాన్ని చింపుకుని నా వద్దకు మళ్ళండి. ఈ ఒక్క పని చేస్తే సంతోషంతో నిన్ను నిలబెట్టడానికి నా దేవుడు పూనుకొనుగాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక సేవకుడిగా ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్న మాట, నేను కానీ తహసీల్దార్ కానీ కరణం కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు పూనుకున్నా ఈ సంతోషం నీకు కలగదు. నా దేవుడే పూనుకొని నీ కుటుంబానికి సంతోషాన్ని, నువ్వు ఏడ్చిన ఏడుపుకు ఒప్పుకున్న ఒప్పుకోలకు ఆయన పూనుకొని నిన్ను సంతోషింపచేయునగాక. మరి దేవుడు పూనుకుంటే బాగుంటుంది కదా. అయితే నువ్వేం చేయాలి? ఆయన పూనుకోనాలంటే ఆయన వైపు తిరిగి వస్త్రం కాక ఏం చింపుకోవాలి? హృదయం చింపుకొని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. ఓసారి ఓ చిన్న సంఘటన జరిగింది. ఆదికాండం 35వ అధ్యాయంలో చదవండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నీవు నివసించి నీ సహోదరుడైన యోసేపు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు సహోదరుని ఎదుట పారిపోయావు. నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టాలి. యాకోబు
మహా పెద్ద మనిషి. ఎంత పెద్ద మనిషి అంటే ఆస్తి చూస్తే అంతు దాటిపోయింది. సంతానం చూస్తే 13 వచ్చారు, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పనివాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. లెక్క చూసుకోవడానికి టైం లేకుండా అయిపోయింది. ఆ వయస్సులో అతను ఉంటుండగా దేవుడు వచ్చి, ఇదిగో యాకోబు అని పిలిచాడు. అయ్యా ఏమిటి అన్నాడు. నీవు ఇక్కడి నుంచి లే, బేతేలులోకి బయలుదేరి వెళ్ళి అక్కడ నివసించు. బేతేలు అంటే నిన్ను దేవుడు కలిసే స్థలం, దేవుడు నిన్ను కలిసే స్థలం. ఈ మాట వినగానే అప్పటికి అర్థమైపోయింది, నేను ఇంతకాలం బేతేలును మర్చిపోయాను. ఇప్పుడు మన జీవితంలో సంతోషం కలగాలి. దేవుడే పూనుకుని అమితమైన సంతోషం మన ఇంట్లో కలుగ చేయాలి. దేవుడే పూనుకుని కన్నీళ్లతో ఉన్న జీవితాలకు కన్నీళ్లు తుడిచి సంతోషం కలుగ చేయాలి. కృంగిన జీవితం లేపబడాలి. విడిపోయిన కుటుంబం కట్టబడాలి. చీకటి గమ్మిన బ్రతుకులు వెలుగు కలగాలి. ఎవరైనా దేవుడే పూనుకుని ఈ జీవితాలని మార్చాలి అని అనుకుంటే అట్టివారు చేయవలసింది ఏమిటి అంటే, యాకోబుకి చెప్పిన ఆ మాటే ఈరోజు నీ కూడా చెబుతున్నాడు, నాతో కూడా చెబుతున్నాడు. ఏమని? నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టు. ఆ బలిపీఠం ఎందుకు కట్టాలో తెలుసా? 21 సంవత్సరం నాడు నువ్వు పారిపోయి వచ్చావు. అన్న తరిమినప్పుడు, పారిపోతున్నప్పుడు నేను ఎదురొచ్చి నిన్ను పలకరించరా? ఇప్పుడు మందలు పెరిగి పిల్లలు కలిగి హాయిగా దాసదాసులతో ఊరేగుతుంటే ఆ శ్రమ రోజులు మర్చిపోయావా? నువ్వు ఇప్పటికీ ఇంకా గుర్తు పెట్టుకుంటావు, ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటావని నేను 21 సంవత్సరాలు నీ కొరకు కనిపెట్టాను. దేవుడు ఎంత న్యాయవంతుడో తెలుసా? నీకేదైనా మేలు చేశాక నీవు ఆయన దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెబుతావేమో అని ఎప్పుడూ ఎదురు చూస్తాడు. ఇతనికి ఎంత మేలు చేశానే, నాకు ఒక బలిపీఠం కట్టలేదుగా, నాకు స్తుతి చెల్లించలేదుగా, నన్ను జ్ఞాపకం చేసుకోలేదుగా, నన్ను మరలా తిరిగి అయ్యా నీకు వందనాలని చెప్పలేదుగా. ఇక కృతజ్ఞత లేకుండా చస్తూ ఉంటే, దేవుని పూర్తిగా మర్చిపోతే, కష్టాల్లో నిలబెట్టిన రాయి మీద పోసాడే నూనె అది కూడా మర్చిపోయాడు. దేవునికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. అలా వెళ్ళిపోతే దేవుడు 21 సంవత్సరాల తర్వాత అతను పలకరించేమన్నాడు తెలుసా? నేను నీకు కనబడిన దేవుడను. మర్చిపోయావు కదా, బయలుదేరు. తిరిగి అక్కడికి వెళ్ళి నాకు నీ ఒక బలిపీఠం కట్టాలి. ఇప్పుడు మనం సంతోషం అనే దేశంలోకి వెళ్ళాలి, ఆనందం అనే ఊళ్ళోకి వెళ్ళాలి. మళ్ళా నోటి నిండా నవ్వు ఉండాలి, మన ఇల్లు వెలుగుతో ఉండాలి, మన కష్టాలు తీరిపోవాలి, మంచి మనుగడ మనకు కలగాలి. అది జరగాలి అనుకుంటే ఈ రోజైనా నీవు నీ మీద ఆయన జాలిపడి ఆయనే నిన్ను సంతోషం అని పాలు తేనెల దేశానికి నిన్ను నడిపించి రాబోతున్న రోజులైనా నీకు దీవెనకరంగా మార్చాలి అనుకుంటే ఇదిగో ఈ రోజున మళ్ళా నీ వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ నిలబడి నీవు జ్ఞాపకం చేసుకోవలసినవి 2 ఉన్నాయి. మొదటిది, నీ బాధలో ఎవరు పలకరించకపోయినా దేవుడే దిక్కయ్యాడు. అది నీకు గుర్తు కావాలి. ఆ రోజున ఇంటద్ది కట్టుకోలేకపోయావు, కడుపు నిండా తిండి తినలేకపోయావు, పలకరించలేకపోయావు, కనీసం ఒక చుట్టుమచ్చిన ఇంటి దగ్గర ఉండలేకపోయాడు. కానీ అంత హీనస్థితిలో నీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చిన వాడు ఆయన కదా. మరి ఈ రోజున ఇల్లు కొనుక్కున్నావు, పొలం కొనుక్కున్నావు, స్థలం కొనుక్కున్నావు, బళ్ళు కొనుక్కున్నావు, పిల్లలు విదేశ దేశాల్లో ఉన్నారు, బాగా వర్ధులతో వచ్చారు కదా. మరి ఇంత చేసిన దేవుడు ఒకనాటి నా స్థితి ఏమిటి, ఇప్పుడు నా స్థితి ఏమిటి? ఆ రోజు నీవు పడిన కష్టాలు, అనుభవించిన నిందలు, కారిన కన్నీళ్లు నీకు జ్ఞాపకం లేవా? అవి జ్ఞాపకం తెచ్చుకొని ఇంతగా నీకు మేలు చేసిన దేవుని దగ్గర ఒక బలిపీఠం కట్టి నీవు స్తుతి ఆరాధన చేయుదువుగాక. మనం ఎప్పుడు గతాన్ని మర్చిపోకూడదు. మనం ఎంత ఆకలి బాధ అనుభవించాం, చేతిలో పైకం లేక ఎట్లా అల్లాడాం. గతంలో వచ్చిన రోగాల్లో మనం పలకరించే దిక్కు లేకపోతే అన్న వదిలేలా, తల్లిదండ్రులు వదిలేలా, తెలిసిన వాళ్ళు వదిలేలా, నిన్ను చూసిన వాళ్ళు ఎక్కడ డబ్బు అడుగుతామని పక్కకు వెళ్ళిపోవాలా. ఎవ్వరు నిన్ను వదిలినా నా దేవుడు యాకోబుకు కనబడినట్టుగా నీ కనబడి నిలబెట్టలా. నా దేవుడు ఎంత చేశాడే. నిజంగా ఈ రోజున నీ హృదయాన్ని కాఠిన్యం చేసుకుని కృతజ్ఞత లేకుండా నువ్వు మర్చిపోతావా? యాకోబు, వెనక్కి తిరిగి వెళ్ళు. వెనక్కి వెళ్ళి నాకు ఒక బలిపీఠం కట్టు. 2 విషయాలు జ్ఞాపకం చేసుకో. నేను నీకు కనబడిన దేవుడను, నీకు ఎదురొచ్చిన దేవుడను, అందరూ వదిలినా నేను నీకు తోడుగా ఉన్న దేవుడను. అది నీవు జ్ఞాపకం చేసుకొని
ఇప్పుడు బలిపీఠం కట్టాలి. నీ జీవితంలో గతం మర్చిపోకుండా, నీవేనయ్యా నాకు కనబడింది, నీవు తప్ప నా వాళ్ళు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదయ్యా అని కృతజ్ఞత కలిగి తిరిగి నీవు బలిపీఠం కట్టగలిగితే, హృదయం చింపుకుని పశ్చాత్తాప పడగలిగితే, నా దేవుడు అమితమైన సంతోషం నీ కలుగ చేసేట్టుగా ఇప్పుడే నీ కొరకు లేచి పూనుకొనుగాక. రెండవ మాట చెబుతాను. అది కాండం 35 మరొక మాట రాయబడింది. 35 రెండో వాక్యం చదువుతున్నా. యాకోబు తన ఇంటి వారితోను, తన యొద్దనున్న వారందరితోనూ, తన ఇంటి వారందరితో చెబుతున్నాడు, మనం వెళ్ళి బలిపీఠం కట్టాలి. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ యజమానురాలుగా కృతజ్ఞత అనేది నీకు కాదు, నీ పిల్లలకు కూడా నేర్పాలి. నీ పిల్లలకు కూడా బలిపీఠం కట్టడం అలవాటు అవ్వాలి. నిజంగా ఒక్కసారి ఆ మాట విన్నప్పుడల్లా నీ పిల్లలకి దేవుడు అంటే, బలిపీఠం అంటే అర్థం వచ్చేడుగా ఒక కుటుంబ సభ్యుడిగా నువ్వు ఆ బాధ్యతను స్వీకరిస్తున్నావా? కుటుంబంతో పంచుకుంటున్నాడు, అయ్యా మనం బలిపీఠం కట్టాలరా, మనం కృతజ్ఞత కలిగి ఉండాలరా, దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడురా, దేవుని స్తుతించకుండా ఉండలేవురా, ఆయన్ని గణపరచాలరా అని నీ కుటుంబీకులకు ఈ బలిపీఠము, గతకాలపు శ్రమలు, దేవుడు నిలబడి మాట్లాడినది, దేవునికి చెల్లించిన స్తుతి నిన్ను బట్టి నీ పిల్లలకు నేర్పగలిగే ఒక తండ్రిగా తల్లిగా నీ ఉందువుగాక. రెండో దేవుడు తెలుసా, వాళ్ళకు ఒక మాట చెబుతున్నాడు. ఏమని? యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను. యాకోబు ఎవరు? దేవునితో పోరాడినవాడు. ఇవాళ ఇంట్లో చూసి అంటాడు, సహోదరులారా మీ దగ్గర ఉన్న అన్య దేవతలను. అంటే అంత ప్రార్థనాపరుడు జీవితంలో, దేవుడు ముఖాముఖిగా కనబడి దర్శించిన వారి జీవితంలో ఆ ఇంట్లో కూడా విగ్రహాలు ఉంటాయా? బాగా ఆలకించండి. అతనికి తెలుసు నా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. నీకు తెలియదు నీ ఇంట్లో విగ్రహాలు ఉన్నట్టు. ఎందుకు నీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి తెలుసా? నేను యజమానిగా బాధల్లో నన్ను పలకరించిన దేవుణ్ణే మర్చిపోయి, మందిరానికి మానేసి, కృతజ్ఞత మానేసి, ప్రార్థన మానేసి, యాకోబులాగా 21 సంవత్సరాలు. యాకోబు ఎలా వెళ్ళాడో నువ్వు అలాగే వెళుతున్నావు కదా. ఇప్పుడు యాకోబుకి అర్థమైంది, నేనే ఇంటికి తండ్రిగా ఉన్నవాడిని 21 సంవత్సరాలు బేతేలు మర్చిపోతే మరి నా పిల్లలు ఏమైనా తక్కువ తింటారా? బాగా ఆలకించండి. ఈ రోజున యాకోబుకి అర్థమైంది, నేను నా దేవునికి కృతజ్ఞత కలిగి, నేను నా దేవుని బేతేలకు వెళ్లకుండా, నా దేవుని సందులో నిలబడకుండా నేనే ఉన్నాను గనక అతనికి తెలిసింది ఏమిటంటే, నా ఇంట్లో ఎట్లాగో విగ్రహాలు ఉంటాయి. నేనే నిజ క్రైస్తవుని అయి ఉంటే, నేనే బేతేలకు వచ్చేవాడిని అయితే, నేనే బలిపీఠం కట్టిన వాడిని అయితే, నేనే స్తుతి చెల్లించేవాడిని అయితే, వారం మానక, నెల మానక, సంవత్సరం మానక ప్రతిసారి కృతజ్ఞత బలిపీఠం నేను కడుతూ ఉంటే, నా ఇంట్లో వాళ్ళు అన్య దేవతలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉండదు. నేనే 21 సంవత్సరం మర్చిపోయాను గనక అతనికి నమ్మకం కుదిరింది, నా ఇంట్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఇది ఏమిటి విగ్రహాలు? బాగా ఆలకించండి. విగ్రహం అనగానే మన జీవితంలో రకరకాల ఆలోచనలు వస్తాయి. దండం పెట్టుకునే బొమ్మ, ధూపం వేసే బొమ్మలు లేకపోవచ్చు, కానీ నీ ఇంట్లో దేవునికి ఇష్టం కానీ ఏ క్రియ అయినా ఒక విగ్రహంలాగా ప్రతిష్ఠించబడితే దాని ద్వారా ఇల్లు నాశనం అవుతుంది. అది శరీరాశ కానీ, నేత్రాశ కానీ, అది జీవపుడంబం కానీ, దేవునికి ఇష్టం కానీ, నిర్లక్ష్యం కానీ, అది ఏదైనా సరే నీ జీవితంలో ఈ లోకపు ఆశ, దేవుని కంటే, దేవుని వాక్యం కంటే లోకం మీద ఆశ ఉందంటే నీ ఇంట్లో ఒక విగ్రహం ఊరేగుతుంది. దేవుని గణపరిచే ఆరాధన కంటే మనుషుల్ని పొగిడి గాలిగొట్టే అనుభవం ఉంది అనుకుంటే అదొక మాయా విగ్రహం. మరి ఈ రోజున మనుషులు గాలి కొడతావా? మనుషుల్ని గణపరిచి దేవుని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావా? ఇది నీ జీవితానికి ఒక విగ్రహం. ఆ సంగతి తెలుసా? నీకు తెలియకుండానే బైబిల్ ఉండవలసిన చోట విగ్రహం తిరుగుతుంది. శరీరాశ అదొక విగ్రహం, నేత్రాశ అదొక విగ్రహం, భయంకరంగా ముచ్చట్లు నిన్ను నాశనం చేసే విగ్రహాలు. ఏది ఏమైనా దేవునికి చెందవలసిన మహిమ నరుడికైనా, స్థితికైనా, నువ్వెప్పుడైనా అర్పణ అర్పించే వ్యక్తిలాగా ఉంటే నీ ఇంటి నిండా విగ్రహాలు ఉన్నట్టే. నువ్వు పొగడాల్సింది దేవుణ్ణి, నువ్వు గణపరచాల్సిన సృష్టికర్తను, నీవు సంపాదించిన జ్ఞానాన్ని కాదు. మాయా విగ్రహాలు
నీ ఇంట్లో నుంచి ఈ రోజే బయటికి వెళ్ళిపోవునుగాక. తర్వాత మూడో మాట ఏమన్నాడు తెలుసా? వస్త్రాలు మార్చండి అన్నాడు. చదవండి మాట. మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనడి. వస్త్రాలను బట్టి జనాన్ని పసిగట్టగలం. వాళ్ళని చూడగానే వీళ్ళు జపానీలు, ఇదిగో పలానా పలానా, వీళ్ళు అచ్చంగా చీరలు కట్టుకున్నారు కదా తెలుగు వాళ్ళు అంటే ఇండియా వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు ఎవరో పసిగట్టేది వస్త్రధారణలోనే ఈజీగా కనపడుతుంది. ఈ రోజున మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? యెహోవా వైపు మళ్ళుకుంటున్నాం. అయ్యా మరలా మా మీద జాలిపడయ్యా, మా భక్తి నాశనం అయిపోయింది అని పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వెళుతున్నాం గనుక బలిపీఠం కట్టాలి, కృతజ్ఞత కలిగి ఉండేట్టుగా. ఇంతకాలం గతం మర్చిపోయానయ్యా అని పశ్చాత్తాపం కలగాలి. మీరు వస్త్రాలు గాక హృదయాలను చింపుకుందరుగాక. అన్నిటికంటే వస్త్రాలు మారాలి. మీరేం వస్త్రం వేసుకున్నారు? 73వ కీర్తనల వాక్యం చదవండి, 6వ వాక్యం. కావున గర్వము కంఠహారముగా వారిని చుట్టుకొనుచున్నది. అందరూ బంగారం వేసుకుంటున్నారట. ఈ రోజున బంగారం ఆపేసి గర్వాన్నట కంఠహారంగా వేసుకున్నారట. వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకుందరు. వీళ్ళట బలత్కారమే వస్త్రం. ఇంకో మాట చెప్పనా? స్వనీతి అనే వస్త్రం, దుర్మార్గత అనే వస్త్రం, వేషధారణ అనే వస్త్రం, మోసం అనే వస్త్రం, కుయుక్తి అనే వస్త్రం, ఇవన్నీ వస్త్రాలట. ఈ రోజున తిరిగి మన దేవుని దగ్గరకు వెళ్ళబోతున్నాం. మన ఆత్మీయ శారీర కుటుంబ జీవితం మరలా ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా గుండె పగిలేటట్టుగా ఏడ్చుకుంటూ మనం ఆయన వద్దకు మళ్ళుదము రండి. మనం ఆయన వైపు తిరుగుతాం. వెళ్ళేటప్పుడే మరలా కృతజ్ఞత అనే బలిపీఠం మొదలు పెడదాం. మనం వెళ్ళేటప్పుడే మనలో ఉన్న దేవునికి ఇష్టం కాని విగ్రహాలన్నీ బయటికి తీసివేద్దాం. వస్త్రాలు మార్చుకుందాం. మార్చుకుని ఆయన దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపంతో ఆయన దగ్గర మనం దేవుని బ్రతిమలాడుకుందాం. వెళ్ళేటప్పుడు చివరి పని చేయాలి. చదవండి మాట. వారు తమ యొద్దను నాణ్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబునకు అప్పగించగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. అంత మను తీశాడు, కింద పెట్టాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మనం దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడే మన జీవితంలో సంతోషం పండేటప్పుడే పాలు తేనెలు ప్రవహించేటట్టుగా మనం మొదటగా బలిపీఠం కట్టాలి. రెండవదిగా ఇంట్లో ఉన్న విగ్రహాలు తొలగించాలి. మూడవదిగా వస్త్రాలు మార్చాలి. నాలుగవది ఏమిటో తెలుసా? ఖచ్చితంగా మన్ను కింద వీటన్నిటిని, ఈ లక్షణాలన్నింటినీ ఇక్కడే సమాధి చేయాలి. సమాధి చేసినాక మళ్ళీ వాళ్ళకి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి పెళ్లి కబురు చెప్పొస్తారు. ఎవరన్నా ఎప్పుడు చెప్పరు, ఎవరు రారు కూడా. నీ జీవితంలో ఈ రోజు నుంచి అవన్నీ సమాధి చేయబడునుగాక. ఆ లక్షణాలన్నీ పాతిపెట్టబడునుగాక. అవిధేయతంతా రద్దయిపోవునుగాక. మూర్ఖత్వం, చపలత్వం, నాస్తికత్వం, నిద్రమత్వం, సోమరితనం, ఆ ఏ వస్త్రమైనా ఏ ఆభరణమైనా అన్నీ ఈరోజు సమాధి చేయబడునుగాక. దేవునికి ఇష్టం కాని లక్షణాలన్నీ అగ్ని చేత కాల్చబడునుగాక. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నిద్రమత్తు అనే వస్త్రం కాలిపోవునుగాక. బుద్ధిహీనత అనే వస్త్రం కాలిపోవునుగాక. నిత్యంగా సోమర్తనం అనేది పాతిపెట్టబడునుగాక. దేవునికి ఇష్టం లేని ఆభరణాలన్నీ మంటిలో మట్టిగా మార్చబడునుగాక. ఇక మీదట మనం ఆయన వైపు తిరుగుదాం. వెళ్ళగానే అప్పుడు 2:18 అప్పుడు యెహోవా మట్టిలో పాతి పెట్టినప్పుడు, నీవు తిరిగి బలిపీఠం కట్టినప్పుడు, పశ్చాత్తాప పడినప్పుడు, నీ వస్త్రం గాక గుండెను పగలు తీసుకున్నప్పుడు, 21 సంవత్సరాలు నేను మర్చిపోయానయ్యా, జీవితంలో కృతజ్ఞత చెప్పలేకపోయానని పగిలిన హృదయంతో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే నీ మీద జారి చేసుకొనుగాక. నిన్ను జ్ఞాపకం చేసుకొనుగాక. తిరిగి మహాపట్టణంగాను నా దేవుడు నిన్ను నింపడానికి ఇప్పుడే పూనుకొనుగాక. దేవుడు పూనుకొనాలి అనుకున్న వాళ్ళు ఈ కార్యములు చేసేదరుగాక. ఇది చేస్తే ఆయన పూనుకుంటాడట. పూనుకుని ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు చదువుదాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. సంతోషించు అంటే బంగారాన్ని చూసి సంతోషిస్తామా? పండిన పంటను చూసి సంతోషిస్తామా? కడుపు నిండిందని సంతోషిస్తామా? ఆయనేమో పైనుండి సంతోషించు అంటున్నాడు. సంతోషం దేన్ని బట్టి కలుగుతుంది? చదవండి ఆ వాక్యం. ఒక్కసారి 20వ వాక్యాన్ని మనం చదువుదాం.
మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేశాను. నిన్ను నాశనం చేసిన లక్షణాలు ఉన్నవిగా వాటన్నిటిని దేవుడట నీకు సంతోషం కలిగేటట్టుగా ఆ పని పూనుకున్న దేవుడు లేచి ఉత్తర దిక్కు నుంచి వచ్చిన తెగులంతా, ఉత్తర దిక్కు నుంచి వచ్చిన నాశనాన్ని, వాక్యం మీద నమ్మకం లేకుండా చేసిందే ఆ లక్షణాన్ని, ఆ శత్రువుని. నీకు ప్రార్థన అంటే నిర్లక్ష్యం, లోకంలో పెళ్ళిళ్ళంటే సంబరం, ఈ రకమైన ఇచ్చగలిగిందే అలాంటి ఆలోచనల్ని వాటన్నిటిని మూటగట్టి నా దేవుడు ఇదిగో తోలివేయ మొదలుపెట్టునుగాక. ఎక్కడ తోలుతాడంటే చదవండి. ఉత్తర దేశం నుంచి వచ్చిన వాటన్నిటిని నీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని అది నిష్ఫలం, పండదో ఎండదు, పండడానికి పనికిరాదు, ఎందుకు రాని వేస్ట్ అనమాట. మన వాళ్ళు మున్సిపాలిటీ చెత్తేస్తారే అట్లా నిన్ను పాడు చేసిన లక్షణాలని, నిన్ను పాడు చేసిన పురుగుల్ని, నీ భక్తిని నాశనం చేసి నీకు విశ్వాసం లేక, దేవుడంటే నమ్మకం లేక, సేవకుడంటే నమ్మకం లేక, వాక్యం అంటే నమ్మకం లేక, వెలుగంటే నమ్మకం లేక నిన్ను తొలిసిన పురుగు ఉందగా ఆ స్వభావాలని, ఆ చెడు సహవాసాన్ని, ఆ దుష్ట సాంగత్యాన్ని, అట్లాంటి వ్యర్థమైన వాగుల్ని, అలాంటి నాశనం చేసిన శరీర ఆశను అంతా ఈ రోజున దేవుడే నడుము కట్టుకొని ఆయన ఆ పని మీద పూనుకొని వీటన్నిటినీ ఆ మున్సిపాలిటీ చెత్త ఎక్కడేస్తారో అట్లాంటి స్థలానికి నిన్ను చెరిపినవన్నీ తోలుకొని వెళ్ళి అక్కడ వేసి దాన్ని మరెన్నడూ రాకుండా తోలివేయునుగాక. ఇది జరిగింది కనుక నీకు సంతోషం కలగాలి. ఇదే నీ సంతోషానికి కారణం. నిన్ను చెరిపిన వాగుడైన, దుష్ట ఆలోచనైనా, దుష్ట సాంగత్యమైన, నిన్ను సర్వనాశనం చేసి నీ సారమంతా పీకిందాన్నైనా, నీది ఏదైతే పాడు చేసిందో వాటన్నిటినీ నీవు నిలిచి ఉండగానే, వాక్యానికి అప్పగించుకుంటూ ఉండగానే, నీలోని దుష్టత్వం తొలగిస్తూ ఉండగానే, ఆయన పాదాల పట్టుకుని హృదయాన్ని చింపుకుని ఏడవడం మొదలుపెట్టగానే వీటన్నిటిని దేవుడే తోలుకొని వెళ్ళునుగాక. నీ నుండి నీ పిల్లల నుంచి వెళ్ళిపోవునుగాక. నీ ఇల్లు పరిశుద్ధపరచబడునుగాక. నీ చేతులు పరిశుద్ధపరచబడునుగాక. నీ గుండె పరిశుద్ధపరచబడునుగాక. నీ పెదవులు పరిశుద్ధపరచబడునుగాక. నీ హృదయాలోచనలు పరిశుద్ధపరచబడునుగాక. అదంతా నా దేవుడే తోలుకొని దూరంగా తీసుకుని వెళ్ళి వాటిని రాకుండా తోలివేశాను. ఇక మీదట నీకు సంతోషమే, ఆనందం, మహదానందమే యేసులో. ఇటు ఘనకార్యం ఇంతవరకు ఎవ్వరూ చేయలేకపోయారు. నా దేవుడు తానే పూనుకొని ఈ కార్యం చేసి మరింత అపజయం ఎన్నడూ నిన్ను చూడకుండా, నీవు అనుభవించకుండా ఒక సంతోషాన్ని నా దేవుడు నీకు దయచేయునుగాక. తర్వాత వాక్యం చదవండి. అవి గొప్ప కార్యములు చేశాను కనుక. అవి ఏం చేశాయంట? నువ్వు ఎంతో భక్తిగా ఉండేదానివి, నువ్వు భక్తిగా ఉన్నదాన్ని నిన్ను ఎంత నాశనం చేశాడు. ఒకప్పుడు ఇన్ని గంటలు ప్రార్థన చేసావు, ఒకప్పుడు ఎంత ఖర్చు పెట్టావు సేవకి, ఒకప్పుడు సేవకి ఎంత దూరం నడిచావు, ఒకప్పుడు ఇన్ని గంటలు మోకరించావు, ఒకప్పుడు దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తిగా ఉన్నావు. ఇవన్నీ నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన పురుగులు అయ్యేగా. ఎందుకో నా దేవుడు ఈ చివరి దినాల్లో నిన్ను కనికరించాడు గనక నీ జీవితాన్ని నాశనం చేసినవన్నిటినీ ఆయనే తోలివేయునుగాక. తర్వాత వాటి ముందడి భాగము తూర్పు సముద్రములోనికి, వెనకటి భాగము పడబట్టి సముద్రములోనికి పడగొట్టుదును. ముందు భాగం ఎక్కడికి? తూర్పు సముద్రములోనికి. వెనకడ భాగం ఎక్కడికి? పడమటి సముద్రం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏనండి. గొంగడు పురుగు వచ్చింది. గొంగడు పురుగును ముందు భాగాన్నేమో తూర్పుకి వేసాడట, వెనకున్న భాగాన్నేమో పడమడికి వేసాడట. అంటే గొంగడు పురుగు ఎన్ని మొక్కలైనట్టు? నిన్ను నాశనం చేసిన పురుగు రెండు మొక్కలే రెండు పక్కల విసిరివేయబడుగాక. చరిత్ర తిరగబడుతున్న రోజు ఈ రోజు. నా దేవుడు మరలా నిన్ను రగల్చబోతా ఉన్నాడు, నిన్ను మండించబోతా ఉన్నాడు, ఒక ఆసక్తిని రేపబోతా ఉన్నాడు. మును పెన్నడు చూడని దేవుని చూడబోతా ఉన్నావు. దేవుడు మరలా నీకు ఐక్యత కలుగు చేయునుగాక, ప్రేమను కలుగు చేయునుగాక, ప్రార్థన మంటను కలుగు చేయునుగాక. ముందరి భాగం అంతా ఎక్కడికి? తూర్పుకి. వెనక భాగం అంతా ఎక్కడికి? పడమటికి తీసుకెళ్లి పారేసాడు. గొంగళ పురుగులన్నీ మొక్కలు చేసి అక్కడ పడేసి, సగమేమో ఈ మిడతల భాగాలు రెండు చేసి యువతలు పడేసాడు. పడేసినాక 4 రోజులైనాక ఆ దారిని ఎడితే ఎట్లుంటది? చదవండి, రాసింది. అక్కడ వాటి దుర్గంధము లేచును, అక్కడ
వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. అందరూ ఆమేన్ చెప్పండి. నిన్ను పాడు చేసిన శత్రువులు, నిన్ను పాడు చేసిన ఆలోచనలు, నిన్ను పాడు చేసిన సమూహం, నీకు విరోధంగా కీడు చేసిన సమస్తమైన పురుగులు కుళ్ళిపోవునగాక. నీ భర్తను పాడు చేశాడుగా, నీ ఇంట్లో సమాధానాన్ని పాడు చేశాడుగా, నీ రాబడిని పాడు చేశాడుగా, నీ పచ్చని కాపురాన్ని పాడు చేశాడుగా, నీ ఆత్మీయతను పాడు చేశాడుగా. నా దేవుడు నీ మీద జాలి పడ్డాడు, నా దేవుడు తానే పూనుకున్నాడు. ఈ కుటుంబం పచ్చగా ఉండాలనుకున్నాడు గనక 2 భాగాలు చేసి 2 పక్కల వేశాక శత్రువు యొక్క పడవేయబడిన లోయలోకి వెళితేనట అక్కడ కుళ్ళును, చదువులు అక్కడ రాసిన మాట, అక్కడ దుర్గంధం, భయంకరమైన వాసన మొదలెడు. ఆ దారిని వెళ్ళే వాళ్ళంతా ఏమిటి వాసన అని చూస్తే ఇవే గొంగళి పురుగులు. ఆ సంఘాన్ని పాడు చేయలా, ఆత్మీయ జీవితం పాడు చేయలా, ఫలాని విశ్వాసం భక్తిని పాడు చేయలా, ఫలాని వారి ఉప్పు కలిగిన సారం కలిగిన జీవితాన్ని పాడు చేయలా. వాటి కంపిది. ఎంతో చక్కని మాట్లాడి నా దేవుడు రోషం కలిగి మరలా మీకు సంతోషం కలిగేటట్టుగా ఈ కార్యాలన్నీ ఈ రోజే నీ జీవితంలో చేయునగాక. మరి ఈ రోజు ఇది పండుగేగా, ఈరోజు ఆశీర్వాదకరమేగా. మరి ఇంకా నీ గుడారం నుంచి ఆ విగ్రహాలు తీయకుండా, నీ వస్త్రాలు మార్చుకోకుండా, నీ హృదయం పగలకుండా, కన్నీటితో వేడుకోకుండా అయ్యా నా జీవితంలో మరలా సంతోషం కలుగు చేయని నీవు అడగకపోతే ఈ పురుగులు చావగా, ఈ పురుగులు 2 భాగాలు చేసి పక్కన పడవేయడుగా. ఆ కార్యాలు జరిగేటట్టుగా ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగి జరిగిన పొరపాట్లన్నీ ఒప్పుకుంటూ ఇక కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, బలిపీఠం కడతానయ్యా, మరలా నమ్మకంగా బ్రతుకుతానయ్యా, ఈ భయంకరమైన విగ్రహాలు నా ఇంట్లో ఉండకూడదయ్యా, ఈ వస్త్రాలు నాకు అక్కర్లేదయ్యా అని జీవితాన్ని మార్చుకోగలిగితే ఈ రోజే మరలా సంతోషం చేత నా దేవుడు నిన్ను నింపునగాక, మరలా నీకు నూతన జీవం కలుగ చేయునగాక, మరలా కృప నీకు అనుగ్రహించునగాక. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అనేకులు నీ వెలుగు చూడాలి. కుటుంబాల మధ్యలో నోటి నిండా నవ్వు, సమాధాన, సంతోషం, ఐక్యత, ప్రార్థనా జీవితం మెండుగా కలిగేట్టుగా బలమైన కార్యం చేయండి. బలహీనులుగా, రోగులుగాను, ఆర్థికంగా కృంగిన వారును, నానేవారు లేక అల్లాడుతున్న కుటుంబాలకు ఒక ఆదరణ కలిగేట్టుగా నీవు పేరు పేరున బిడ్డలను దీవించి కాపాడండి. నీ రెక్కల నీడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. చిన్న పెద్ద ప్రతి వారిని దీవించండి, అవసరాలను తీర్చండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సదాకాలం సమృద్ధిగా మనకును పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.